నమస్తే అండి. త్రికళ మేడం గారికి నమస్తే అండి. మీరు నన్ను ఆహ్, సాయం చేస్తానన్నా సరే నేను ముందుకు వచ్చి మీకు వీడియో పెట్టలేకపోతున్నాను. దానికి కారణం కూడా చెప్తాను మేడం. నేను వీడియో పెట్టలేనండి. ఎందుకంటే నేను మాట్లాడలేను. మాట్లాడితే ఏడుపొచ్చేస్తది. మీకు తెలుసు నేను బాధొచ్చేస్తది మేడం. నా జీవితం నిజంగా చాలా కష్టాలమయమే అయిపోయింది. నాకు ఇద్దరు పిల్లలండి. పాప, బాబు. అయితే నా భర్త కాలం చేశారు. 9 సంవత్సరాలు అవుతుందండి. నా భర్త కాలం చేసినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు. మా మావయ్య గారు ఆయన మా ఆయన గారు వాళ్ళ తండ్రి నేనేం చేయలేను, కార్యక్రమం కూడా నేను చేయలేను అని అన్నాడండి ఆయన. అయితే నా మా రిలేటివ్స్ ఉన్నారు, మా అమ్మ వాళ్ళ అన్నయ్యలు తప్ప వాళ్ళే హెల్ప్ చేశారు, నాకు కార్యక్రమం చేశారండి. అప్పటికి నాకు ఒక బాబు అయితే 8th చదువుతున్నాడు. అప్పుడు 7th 8thలోకి వెళ్ళాలి. పాప 7th చదువుతుండగానే తను చనిపోయారు. అయితే అప్పుడు కార్యక్రమం చేశారు. మా మావయ్య గారిని పిల్లల భవిష్యత్తు ఎలాగా పొలం కొంచెం ఉంటే కొద్దిగా అయినా ఇమ్మని అడిగితే మా వాళ్ళందరూ కూడా నేనివ్వను, ఎలా బతుకుతుంది, అందరూ ఎలా బతుకుతున్నారు, భర్త చనిపోయిన వాళ్ళు అలాగే బతుకుతుంది అన్నారు. అంటే మా అన్నయ్య నాకు సపోర్ట్ చేసి, మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారు అన్నయ్య అండి నాకు సపోర్ట్ చేశారు. అమ్మా, నువ్వు బతుకుతమే కాదు, ఈ చేతిలో విచ్చుంది, 10 మందిని బతికిస్తావు అని అన్నారు. ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తొస్తుందండి. అదే పట్టుదలతో, అదే ప్రయత్నంతో నేను ముందుకొచ్చాను. ఏదైనా చెయ్యాలి, నా తోటి వాళ్ళకి కూడా నేను ఏదైనా చేయాలి, నాలాగే బాధపడే వాళ్ళకి కూడా నేను ఏదైనా చేయాలి అని ముందుకొచ్చాను. అప్పుడే ఒక షాపు పెట్టుకున్నాను. బయటకు వచ్చి షాప్ రెంట్కి తీసుకుని షాప్ పెట్టుకుని మెల్లిమెల్లిగా అలాగే పెట్టుకుని ఒక 10 మంది, ముందు 5 మంది, తర్వాత 10 మంది అలా వచ్చేవారు. వాళ్ళకి ఒకటి బ్లౌజులని ఇవన్నీ కట్ చేసి ఇచ్చేదానండి. అలాగే చేసుకుంటూ నా పిల్లల్ని పెంచుకున్నాను. ఇప్పుడు కొన్నాళ్ళకి అలాగే చేస్తూ ఉండగా ఒక ఆయన వచ్చాడు. ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ఆయన వచ్చాడండి. అయితే ఆయన మీకు వర్క్ ఇస్తాను, ఇలా గవర్నమెంట్ యూనిఫాము ఇస్తానని చెప్పేసి వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ కుట్టాము. మేము వర్క్ ఇవ్వడమే చాలా అనుకున్నాం, కానీ డబ్బులు ఇవ్వండి అని అడగలేకపోయాము. ఇస్తానమ్మా,
నాకు ఇంకా డబ్బులు రాలేదండి. గుడ్డిగా నమ్మి అందరితోని కుట్టించామండి. అలాగా ఈ ఊరే కాదు, గోపాలపురం, బల్లిపాడు, పాలి, వరిగేడు, ఇంకా ఏంటి రాలింగి మన ఈ ఊరే. అలా మొత్తం 6 వేల్పూరు, తణుకు, అలా మొత్తానికి ఒక 7 ఊర్ల దాకా వరకు ఆయన ఇచ్చిన వరకు కుట్టించామండి. 7 ఊర్ల దాకా పంపించాము. ఇక్కడ ఊళ్ళో కూడా కుట్టించాము. కుట్టించిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా సరుకంతా పట్టుకెళ్ళిపోయాడు, కానీ రూపాయి ఇవ్వలేదండి. ఇవ్వకపోతే మేము కుట్టించే కుట్టినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని డబ్బులని అంటే మేము ఏం చేశానంటే, నేను ఇంటి కాగితాలు, నా పేరున ఇంటి కాగితాలు ఉంటే ఆ కాగితాలు బ్యాంకులో పెట్టి లోను 5 లక్షల లోను తెచ్చి అప్పులు తెచ్చామండి. అందరికీ సరిపెట్టాము. అలాగే కొన్ని బయట వడ్డీలు కూడా తెచ్చాము. అవన్నీ కూడా ఏదో ఒకటి వస్తుంది, అన్నీ తీర్చేద్దాం అన్న దిశలోనే ఉన్నాను. అయితే తర్వాత ఏమైందంటే, అతను మొత్తానికే డబ్బులు ఇవ్వలేదండి. ఎన్నిసార్లు ఎలా ట్రై చేసినా సరే నాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులు రాలేదు. లోన్ రూపంలో నేను కట్టవలసి వస్తుంది, బయటకు తెచ్చిన వడ్డీలకి అవి ఇవ్వాల్సి వస్తుందండి. అప్పుడు నాకు ఓపిక కూడా లేదు. నేను ఏదైనా చేద్దామన్నా మానసికంగా టెన్షన్ పెట్టేసుకుని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడే ఇల్లు అమ్మేసుకుందామని నిర్ణయించేసుకున్నాను. నాకంటూ ఏమీ లేదు, ఈ ఇల్లు ఏ ఆస్తి లేదు. నాకు వచ్చిన డబ్బులు ఇంట్లో తినడానికి, లోన్ కట్టడానికి సరిపోతున్నాయి. ఇంకా అప్పులు చేయవలసి వస్తుంది. అక్కడ పనిచేసి వర్క్ చేసే వాళ్ళకి డబ్బులు జీతాలు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే అప్పులు మీదకి వచ్చేస్తున్నాయి. నెల వచ్చేటప్పటికి గిర్రం తిరిగి వచ్చేస్తుంది. వాళ్ళకి ఇవ్వలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. వాళ్ళకి నేను కష్టపడుతున్నారో వాళ్ళకి డబ్బులు సరైన సమయానికి ఇవ్వలేకపోతున్నాను అని బాధ. ఏమీ చేయకుండా మానేద్దామంటే లోన్ కట్టాలి. త్రికలా మేడం గారు, ఆవిడ అంతటా ఆవిడే ఎందుకో నేను కల్లోకి వెళ్ళానండి. నాకు వాడు చెప్పగానే నేను అప్పుడే 4 రోజులు ఒక 2-3 నెలల కాడి నుంచి నాకు నిద్ర పడతలేదు. ఏం చేయాలో తోచట్లేదు. ఎలాగా ఏంటి అన్న పరిస్థితిలో ఉన్నాను. అప్పుడే మేడం గారు కాల్ చేశారు. కాల్ చేసి, ఎరా ఎలా ఉన్నావురా అని అడిగారు. అలా అడగగానే చాలా ఏడుపు వచ్చింది. నేనంటే ఆవిడ కల్లోకి పెట్టి అని బాధ వచ్చింది. వెయిట్ చేశాను. మేడం గారు, ఏడవకురా, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని మాట ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. నేను ఏదైనా చేయగలను. ఉన్నా కూడా ఈ మైండ్ కూడా పని చేయట్లేదు. చేయలేకపోతున్నాను. చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. అమ్మా త్రికలా మేడం గారు, మీరు వీడియో పెట్టమన్నప్పుడే ఎన్ని రోజులైందో నాకు చెప్పి నేను పెట్టలేకపోతున్నాను. ఇదిగో ఇలాగే బాధ వచ్చేస్తుంది నాకు. పెట్టలేను, మాట్లాడలేను. నా పిల్లల్ని
అలాగే చదివించుకున్నాను. అప్పో సప్పో చేసుకుని డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయించానండి మా అబ్బాయి మాత్రం చదువుకొని అన్నాడు. ఎందుకంటే నాన్న లేడు కదమ్మా, నీకు నేను అండగా ఉండాలని 8th క్లాస్ కూడా చదవకుండా మానేసాడండి. వాడు చదువుకోలేదు, కూరగాయలు అమ్ముతాడు. మీ వాడు మానేసాడండి. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుని కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాడు. బాగానే ఉంటాడండి. నేను అయితే ఈ టెన్షన్ పెట్టేసుకున్నానండి. నాకైతే ఆ లోన్ మాత్రం క్లియర్ అయిపోతే నేను ప్రశాంతంగా అనుకుంటున్నాను. నాకేం అక్కర్లేదండి, అప్పులు తీరిపోతే ప్రశాంతంగా ఉంటాను. నేను అందరికీ మానేద్దామని నిర్ణయించుకున్నానండి. నేను మానేసి ఇల్లు అమ్మేసుకుని అప్పులు తీర్చేసుకుని మనశ్శాంతిగా ఉండాలనుకున్నాను. కానీ వర్క్ చేసే వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళండి. డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇద్దరిగానండి, మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, మీరు చాలా బాధలో ఉన్నారు, ఇప్పుడు డబ్బులు కంగారు పడద్దు అని అంటారు. కానీ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పెట్టుకుంటారు. వాడికి టైంకి ఇవ్వలేకపోతున్నానే అని అలా ఇవ్వలేకపోతున్నానే అని బాధ. అక్కడ దిక్కున తెచ్చి ఇవ్వడం, డబ్బులు ఈ లోన్లకి సరిపోతుందండి. రెంట్ కట్టాలి 3000, కరెంటు బిల్లు 500 అలా వస్తుంది. ఒక్కొక్కరికి నా దగ్గర పనిచేసే వాళ్ళ పని అని అనుకోము, మేమందరం కలిసే చేస్తున్నాము అని అనుకుంటాము. కానీ వాళ్ళు అయితే మాత్రం నేను మానేస్తానంటే మీ వల్లే మేము ₹1 ఉపాధి పొందుతున్నాము, మీరు మానద్దండి, మీరు డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి, మేము కుట్టుకుంటాము. ఒక అమ్మాయి అయితే, అమ్మాయి పేరు బొలిశెట్టి దుర్గా అండి. ఆ అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి చదువుకుంటున్నాడండి. నెల ఫీజు మాత్రం ఈ కుట్టిన డబ్బులతోనే కడుతుంది. తను నెలకి కనీసం ఎలా లేదన్నా ఒక ₹3000 సంపాదించుకుంటుందండి. తను అడుగుతుంది, నెల చివరిలో డబ్బులు ఉంటేనే ఇవ్వండి, లేదంటే నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మా ఆయనగారి దగ్గర అడిగి తీసుకుంటాను, తర్వాత ఇద్దరిగాను అని చెప్తుందండి. నాకు చాలా బాధ వేస్తుంది. తనకి అలాగా బొలిశెట్టి దుర్గా తనకి ₹3000 నెల కుట్టుకుంటుందండి. తను గర్వంగా చెప్తుంది, మీ వల్ల నేను మా అబ్బాయిని చదివించుకుంటున్నాను అని. అది కూడా టయానికి ఇవ్వలేకపోతున్నానని బాధపడతాను. తర్వాత ఇంకొక అమ్మాయి అండి, పల్చూరి కృష్ణవేణి అనే అమ్మాయి. తను కూడా నెలకి కనీసం ఎలా లేదని, తను చాలా సీనియర్ అండి. నెలకు 5000 కొడుతుంది. నెలకు 5000, ఇంచుమించు 5000 దాకా సంపాదించుకుంటుంది. అయితే తనకు కూడా నేను ఇస్తానండి, ఇవ్వకుండా కనీసం 5000 కుట్టిందంటే కనీసం 2500 అయినా నేను సకానికి సగమైనా ఏదోలాగా ఈ డబ్బులు నేను లోన్కి గట్టా వెళ్ళిపోయినా కానీ ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇచ్చిన డబ్బులు నేను ఇస్తాను వాళ్ళకి. 1000 కుట్టుకున్న వాళ్ళకి 500, 500 కుట్టుకునే వాళ్ళకి 200, అలా సరిపెట్టుకుంటా నేను అలా గెంటుకుంటా వస్తున్నానండి. పూర్తిగా జీతం ఇవ్వలేకపోతున్నాను వాళ్ళకి, ఎందుకంటే నేను లోన్ కట్టవలసి వస్తుంది. నేను ఊరికే ఎక్కువ రేట్లు తీసుకోనండి, ఎక్కువ రేట్లతో నేను కుట్టము. ఎందుకంటే మాది ఇక్కడ ర్యాలింగి పల్లెటూరు, మాకు అంతంత డబ్బులు సిటీలలోగా రావు. ఒక లైనింగ్ జాకెట్ కుట్టుకుంటే ₹180, ఒక మోడల్ జాకెట్ కుడితే 350. అంతకు మించి మాకు ఎక్కువగా డబ్బులు రావండి. అయ్యే అలా సరిపెట్టుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకొక అమ్మాయి, తన పేరు
మౌనిక, పాలూరి మౌనిక. తను కూడా నెలకి 3000 అలాగా కుట్టుకుంటుందండి. తనకి నేను 3000 ఇవ్వకపోయినా నెలకు 1500, ఆ 1500 బ్యాలెన్స్ అలాగా కవర్ చేసుకుంటూ వస్తున్నాను. పూర్తిగా ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళ సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాను. అలాగే 4వ నెంబరు తన పేరు కూడా బొలిశెట్టి కనకదుర్గ. వాళ్ళిద్దరు తోటికోడళ్ళేనండి. తను కూడా నెలకి 3000, 2000, ఒక్కోసారి 2000 పూర్తిగా ఒకసారి అలా కుట్టుకుంటుంది. తనకి నేను ఎంతో కొంత సగానికి ఇస్తాను, అలాగే ఇస్తాను. పూర్తిగా ఇవ్వలేము. నేను 3000 కుట్టుకున్న వాళ్ళు 1500 అలాగా సగానికి సగం ఇవ్వగలను. మళ్ళీ సగం అలా మళ్ళీ నెలలో అలాగా చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడతారు కదండి. అలాగే 5 సాయి. తన పేరు కాసాని సాయి. తను కూడా నెలకి ఒక 2000 అని అలా కుట్టుకుంటుందండి. ఇంకొక అమ్మాయి ఉంటుందండి, ఆమె పేరు ప్రగడ మంగతాయారు. తనకి భర్త ఉన్నాడు కానండి, తను వదిలేసాడు. తను ఎందుకంటే అతనికి మతిస్థిమితం లేదు. అప్పుడే తను వచ్చేసి కరోనాకి వచ్చేస్తుంది, వదిలేస్తాడు. ఆ అమ్మాయి నా దగ్గరే పాపం అలాగా చేతికుట్లు వేసుకుని అలాగే ఎంతో కొంత కనీసం 1500 అని అలాగా తెచ్చుకుంటుందండి. డ్వాక్రా కట్టుకుంటుంది. తనకైతే నేను ఇచ్చేస్తానండి, ఆపను, రూపాయి కూడా ఆపను. ఎందుకంటే తనకి ఆధారం లేదు. డ్వాక్రా కట్టుకుంటుంది. నెలకు 1500. ఆ 1500 నేను నెలకి తను 2000 దాకా సంపాదించుకుంటుందండి. ఆ డ్వాక్రా డబ్బులు ఖచ్చితంగా తను ఏం అవసరం ఉన్నా సరే, ఏదైనా ఆపేసైనా సరే తనకి ఇచ్చేస్తానండి. ఎందుకంటే తనకి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి భారం అవ్వకూడదు కదా తను అని తనకి మాత్రం నేను ఆపనండి, ఇచ్చేస్తాను పూర్తిగాని. ప్రగడ మంగ తయారని తనకు కూడా ఎన్నో హెల్ప్ చేయాలండి అనుకుంటాను, కానీ నేను నా వల్ల అవ్వదు, చేయలేను. ఇంతవరకే చేయగలను. అందరికీ చేయాలనే హెల్ప్ ఉంటుంది, నేను చేయాలనే హెల్ప్ ఉంటుంది, కానీ భగవంతుడు నాకు కూడా చేసే అంత లేదు, నాకు స్తోమత. నా వరకు నేను ఇలాగే చేయగలను. వాళ్ళకి వర్క్ ఇచ్చి, వర్క్ లేదు అని అనండి, ఏదో ఒకటి వర్క్ లేదనుకోండి, కనీసం ఏ ఒక డబ్బులు పోజేసేసి గవోగా ఏమన్నా క్లాతులు తెచ్చి, కాటన్ క్లాతులు, చిన్న చిన్న గౌన్లు, మీకు ఆ వీడియో కూడా పెడతానండి, ఇవన్నీ కూడా చూపిస్తాను, నేను వీడియో పెడతాను. కాటన్ గౌన్లని, చిన్న చిన్నవి చుబ్బాలని అవి కుట్టి సేల్స్ మేమే చేసుకుంటాం ఆ షాప్లోనే. అవి కూడా తక్కువ రేటుకే అడుగుతారు, అంతే, ఏదో వచ్చింది అలా చేసుకుంటాము, అలా చేస్తాను. ఇంకా ఇంకొక అమ్మాయి వస్తుందండి. ఆ అమ్మాయి పేరు దేవి పల్చూరి దేవి అండి. ఆవిడ కూడా మోడల్ బ్లౌజులు అన్నీ కుడతారు, చాలా బాగా కుడతారండి ఆవిడకి. ఇంకా ఇక్కడికి ఎంతమంది అయ్యారు, ఇంకా అంకుళ్ళు వస్తారండి. పుష్పగారని ఆవిడ వస్తారు, ఆవిడ వేల్పూర్ నుంచి వస్తారు. ఏదైనా వర్క్ ఇవ్వండి అంటారు, ఏదో ఒకటి వర్క్ ఆవిడకి ఇస్తాను. అలాగే మొత్తం 10 మంది దాకా హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు అయితే, మిషన్ కుట్టే వాళ్ళు అయితే 10 మంది దాకా ఉంటారండి. పల్చూరి సత్యవతి గారు అని ఒక ఆవిడ వస్తారండి, ఆవిడ కూడా బ్లౌజులు కుడతారు. ఆవిడ నెలకు 1000 రూపాయలు అలాగే కుట్టుకుంటారు, తక్కువగాని. ఇంకా పద్మ గారని, నేను దేవి గారి గురించి చెప్పానండి, వాళ్ళ మరదలు. ఆవిడకి భర్త లేడండి, భర్త చనిపోయాడు. చనిపోతే ఆవిడ నన్ను ఒకటే అడిగారు, ఏంటి మీకు దగ్గరికి చీరలు వస్తాయి కదా, జిగ్జగ చేసుకుంటాను నేను, నాకు ఇవ్వండి అన్నారు. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇప్పటి నుంచి నేను ఆవిడకే పంపేస్తానండి. చీరలు ఎన్ని వచ్చినా ఏం వచ్చినా సరే ఆవిడకే జిగ్జగ చేసుకుంటారు, ఆవిడకి పంపేస్తాను, ఆవిడ చేసుకుంటారు. ఆవిడ ఇప్పటికీ అంటారండి, మీ వల్ల నేను డ్వాక్రా కట్టుకుంటున్నాను, మీరు నాకు కనీసం నెలకి 2000 అని ఇస్తున్నారు. ఆవిడకి కూడా ఆపనండి, కొంచెం లేట్ అయినా ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆవిడ భర్త లేడు అని ఆవిడకి కూడా ఆపనండి. నేను చాలామంది ఇంత వర్క్ చేస్తున్నారో జిగ్జాగ్ మిషన్ కూడా కొనేసుకోండి అని చాలామంది చెప్పారు,
కానీ ఆవిడకి కుట్టుకుంటున్నారు, ఆవిడని మనం ఇచ్చేయకూడదనేసి నేను నేను ఎప్పుడు కూడా కొందామని అనుకోలేదు. చాలామంది అనేవారండి దిగ్జ మిషన్ కొనుక్కోండి అని, కొనుక్కోలేదు. ఇంకా నాకేమీ కాదండి, ఏదైనా చెయ్యాలని ఆశతో ముందుకొచ్చానే, వచ్చిన దాన్ని ఏమీ చేయకుండానే ఇలా అయిపోయినాయంట అని బాధ, టెన్షన్లో ఏమీ చేయలేకపోతున్నానండి. ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది బయటికి. ఇదివరకు తను పోయినప్పుడు 2 లక్షల అప్పు ఉందండి, తనే అప్పు చేశారు. చనిపోయే ముందర 2 లక్షల అప్పు ఉంది, ఎలా తీర్చాలా అని భయంతో. నాకు బంగారం ఉందండి, 15 కాసులు బంగారం వెంటనే స్పాట్లో. కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మేసి అప్పు తీర్చేసానండి. 1 రూపాయి కూడా అప్పు ఉండకూడదు. నాకు ఆ టైంలో నాకు భయం వేసింది, ఎలాగా ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతారేమో, తను లేరు, ఆధారం లేదు, బంగారం ఎందుకు నాకు, నా భర్తే లేడు, నాకు బంగారం అవసరమా అనేసి అమ్మేసుకున్నాను. కాసు 17,000 చొప్పున 15 కాసులు బంగారం అమ్మేసానండి. అమ్మేసి ఆ 2 లక్షల అప్పు తీర్చేసుకున్నాను. ఏ అప్పు లేదు, మనశ్శాంతిగా బతుకుతున్నాను. ఈలోపు ఏదైనా చెయ్యాలని చెప్పేసి 10 మందికి నేను ఉపాధి కల్పించాలి, అలాగే నేను ఉపాధి పొందాలని చెప్పేసి బయటికి వెళ్ళి ఈరోజు నాడు ఎటు కాకుండా అయిపోయాను అని బాధ. అందరితోనూ హేళన మాటలు పట్టాను. ఎందుకు జీవితం అని సూసైడ్ కూడా చేసుకుందాం అనిపించింది. కానీ అప్పులు చేసింది, ఇలా చేసింది అంటారు, పౌరుషానికి వెళ్ళి బతకాలి, అప్పులన్నీ తీర్చాలి అని ఒక మొండి పట్టుదలతో ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు టెన్షన్లతో ఏదో చేయాలనే పట్టుదలతోనే ఉన్నాను. నాకు ఆ సమయంలో త్రికళ మేడం గారు కాల్ చేసి, నాకు వీడియో పెట్టు, ఇలాగా నీ బాధ చెప్పుకో, నీ గురించి నాకు తెలుసు, అంతేగాని కనుమ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్తేనే కదా అర్థమవుతుంది అని అన్నారు. మేడం నేను పెట్టలేకపోతున్నానండి అంటే, కాదురా అలా కాదు పెట్టు అని చెప్పారు. నాకు ఈ మాట చెప్పి దాదాపు నెల అవుతుందండి. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను. వీడియో పెడదామనుకుంటే బాధ ఏడుపొచ్చేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. ఇవాళ ఏమైనా సరే వీడియో పెట్టాలి మేడం గారికి అని చెప్పేసి ఈ వీడియో నేను నా ఎంతటా నేను ఎవరైనా ఉంటే మాట్లాడలేను, నా ఎంతటి నేను తీసుకుని ఈ వీడియో మేడం గారికి పెడుతున్నాను. మేడం గారు మీరే నన్ను కాపాడతారనుకుంటున్నాను, నాతో పాటు వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారని అనుకుంటున్నాను. నేను షాప్ వీడియో కూడా పెడతాను, అవన్నీ ఏమేమి కుట్టామో అవన్నీ పెడతాను మేడం, తప్పకుండా పెడతాను. మీరు అన్నారు మీ వల్ల ప్రాజెక్టులు ఆగిపోయినాయి గట్టా అని. అవును మేడం, మా తింగరతనం వల్ల, మేము చేసిన తింగర పనుల వల్ల అనేసి, మా అసమర్థత, మమ్మల్ని క్షమించండి మేడం. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలనుకున్న మీ ఆశయం చాలా గొప్పది. నేనైతే మీరు చెప్పింది నేను తప్పకుండా వింటాను మేడం. నేనైతే మీరు ఏం చెప్పినా సరే, మీరు అన్నారు బోర్డు పెట్టుకోండి మదరెల్లా అనేసి, నేను తప్పకుండా మీరు నాకు ఏం పెట్టమంటారో అదే పెడతాను మేడం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఏదైనా చెయ్యాలన్న ఆత్మవిశ్వాసం ఉంది, కానీ నాకు సపోర్ట్ లేదు, ఏ సపోర్టు లేదు మేడం. నాకు లోపల మాటలు ఇలా చేసింది, మొత్తం అంతా అప్పుల పాలైపోయింది అని నిందలు నాకు వెంటాడుతున్నాయి. ఇవన్నిటిని నేను ఛేదించుకుని ఒక మహిళ
విజయవంతంగా ఏదైనా చేయగలదని నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను మేడం. నాకు ఒక అవకాశం ఇవ్వండి, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఉంటాను మేడం.